హాయ్ అండి. ఈరోజు నేను తయారు చేసేది క్యాప్సికమ్ ఆలు మెంతి కారం అండి. క్యాప్సికమ్ ఒక హాఫ్ కిలో, 2 ఆలుగడ్డలు పెద్దవి ఇలా కట్ చేసుకున్నాను, లోపల అన్నీ తీసేసి. మెంతి కారానికండి ధనియాలు ఒక పావు స్పూన్, మెంతులు ఒక ధనియాలే 2 స్పూన్లు వేయాలి, మినప్పప్పు 1 స్పూను, 2 స్పూన్ల నువ్వులు, మిరపకాయలు. ఇదే కారం అండి. కావాలంటే విడిగా కారం కావాలంటే వేసుకోవచ్చు, ఇంకా 4 మిరపకాయలు కూడా వేసుకోవచ్చు. నేను తక్కువ వేసాను, ఇంతేనండి కారం. జీలకర్ర వేసాను 1 స్పూన్, ధనియాలు ఎక్కువ వేయాలి, మెంతి గింజ ఒక పావు స్పూన్ కన్నా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. నూనె కొంచెం పడుతుందండి ఎక్కువగానే. కరివేపాకు, జీలకర్ర, ఆవాలు పోపుకి, పసుపు, ఉప్పు, కొంచెం ఇంగు వేసుకోవాలండి పోపులో, చాలా బాగుంటుంది. ఇంతేనండి. నూనె తీసుకున్నా కదా అని అంతా వేయట్లేదు, చూసుకొని వేసుకోవాలి. కొంచెం నూనె అయితే పడుతుంది. మెంతి కారం వేస్తాం కదా, టేస్ట్ బాగుంటుంది. ధనియాల కారం అనొచ్చు, మెంతి కారం అనొచ్చు, ఎలా అయినా బాగుంటుంది, ఎక్కువ పడుతుంది. ధనియాల పొడితో వేస్తామని, ధనియాలు మెంతులు టేస్ట్ వస్తూ ఉంటాయి. అది ఎందుకు వేసుకున్నానంటే ఆలుగడ్డ, క్యాప్సికమ్ ఒక్కటైనా బాగానే ఉంటుంది, వద్దనుకున్న వాళ్ళు వదిలేయండి. నాకు క్యాప్సికమ్ వేసుకుంటే ఏదో ముక్కలు మెత్తబడి దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ కూర పీసులుగా ఉంటుంది, లేకపోతే అదో రకమైన టేస్ట్ వస్తుంది. అందుకని ఆలుగడ్డ వేస్తే ముద్ద కూరలాగా బాగుంటుందని, దాంట్లో మెంతి కారం వేస్తే అది ఈ ధనియాల కారం బాగుంది కూర, అందుకని అలా వేసాను. కొంచెం వేసుకోవాలండి. మనం ఉల్లిపాయలు వేయట్లేదు కాబట్టి ఇలా వేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ ఉల్లిపాయలు వేసుకోవచ్చు. పెద్ద ఉల్లిపాయ ఉంటుంది కదా మామూలుగా, వెల్లుల్లిపాయ కాకుండా అది వేసుకుంటే బాగుంటుంది. అది చిట్లాడాలి. ఆవాలు, జీలకర్ర, మనం ఇది పోపులో వేసి ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి చిట్లాడుతున్నాయి. ఇప్పుడు మనం వేసుకుందాం. ఇది కలిపి ముందే వేసుకున్నాం. కలిపితే పసుపు, ఉప్పు, మూత పెట్టుకున్నామండి. ఇది సిమ్లో పెట్టి మధ్య మధ్య కలుపుతూ ఉంటే మెత్తపడిన తర్వాత ఈలోపు ఆ పొడి రెడీ చేసుకుంటే ఇంతేనండి. పూర్తిగా ఇది బాగుండదు టేస్ట్ అనుకున్న వాళ్ళకి ఇది చపాతీలో బాగుంటుంది, వేడి అన్నంలో కలిపి తిన్నా కూడా. క్యాప్సికమ్ కూర తినని వాళ్ళు కూడా తింటారండి, అంత బాగుంటుంది కూర. వద్దు అనుకున్న వాళ్ళు కూడా క్యాప్సికమ్ కూర తింటారు. మూత పెట్టి చూపిస్తాం. మూత పెట్టేసాం, అది ఉడకంగానే చూపిస్తాం. ఇదిగోండి ఉడికింది. వేసుకుందాం. ఇదిగోండి పౌడర్ ఇలా వచ్చింది. ఎంత కావాలో అంత వేసుకోవాలి, అంతా వేసుకోవాలని రూల్ లేదు, చూసుకొని వేసుకోండి. ఎక్కువగా ఉల్లిపాయ వాడను కదండి, అందుకని ఇలా చేస్తుంటాను. ఉల్లిపాయ వాడుకునే వాళ్ళు కూడా ఉల్లిపాయ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఉల్లిపాయ తక్కువ వాడతా కదా నేను, అందుకని ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకున్నాం అనుకోండి, అది ఎంత దానికి పడుతుంది. మూత పెట్టకుండా ఉంచుకోవాలండి, ఎందుకంటే వాటర్ ఉంటే ఇంకిపోయి కూర వరకు ఉంటుంది. మళ్ళీ వాటర్ లేకుండా ఆయిల్గా బయటకు వస్తుంది. ఒక 2 మినిట్స్ ఇలా ఉంచుదాం. చూపిస్తాను ఎలా వచ్చేస్తుంది చూడండి. ఆయిల్ అలా వస్తే చాలా బాగుంటుంది. నువ్వులు ఉన్నాయి, ధనియాలు ఉన్నాయి, వాసన కూడా చాలా బాగా వస్తుందండి. ఒక 10 మినిట్స్ మళ్ళీ చూపిస్తాను. ఇంతేనండి కూర. క్యాప్సికమ్, ధనియాలు, మెంతి కారం ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే అండి.